నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. విజయవాడ వరదల నేపథ్యంలో చంద్రదండు రంగంలోకి దిగి ఈ పోస్ మిషన్ ఆపరేషన్ అయితే చేస్తుందంటూ ఒక వార్త వినిపిస్తుంది. మరి అసలు ఈ పోస్ మిషన్ ఆపరేషన్ అంటే ఏంటి, అసలు అందులో ఏం చేస్తారు, ఇలాంటి ఎన్నో అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. వరదల నేపథ్యంలో చంద్రదండు రంగంలోకి దిగింది, ఈ పోస్ మిషన్ ఆపరేషన్ చేస్తున్నారంటే ఒక వార్త వినిపిస్తుంది. అసలు దీంట్లో ఏం చేస్తారు వాళ్ళు? సో జనరల్గా ఒక విపత్తు సంబంధించినప్పుడు లేదంటే ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి ఏదో ఒక పేరు పెడతారు. ఆ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, సహాయ చర్యలు అనుకో, లేదంటే ఇంకొక యుద్ధానికి సంబంధించినటువంటి సన్నద్ధం అనుకో, ఏదన్నా అనుకో, దానికి సంబంధించి ఒక పేరు పెడతారు. ఇప్పుడు మనకు బ్లూ ఆపరేషన్ అనగానే మనకి పంజాబ్లో గుర్తొస్తుంది. ఓకే. అలాగే సర్జికల్ స్ట్రైక్ అనగానే మనకి పాకిస్తాన్ మీద అది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెడతారు, చేసే పని ఒక్కొక్క పేరు పెడతారు. అలాగే చంద్రబాబు నాయుడు ఇప్పుడు క్షేత్రస్థాయిలో సహాయ కార్యక్రమాలని అందజేస్తున్నారు. దాంట్లో భాగంగా సాంకేతికతను బాగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు డ్రోన్ల సహాయంతో నిత్యావసర వస్తువులు కానీ, లేదంటే దైనందిన జీవితానికి అవసరమైనటువంటి మౌలికమైనటువంటి పరికరాలను అందించడానికి కూడా ఇప్పుడు డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. వరద లేదంటే విపత్తు సంభవించినప్పుడు హెలికాప్టర్ల ద్వారా మాత్రం మన సహాయ కార్యక్రమాలని అందజేయటం చూసాం ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు డ్రోన్స్ సహాయంతో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేయొచ్చు అని చెప్పి నిరూపించినటువంటి పొలిటికల్ లీడర్ సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు ఆల్రెడీ వరదలకు సంబంధించి, విపత్తుకు సంబంధించినటువంటి దాని నుంచి, ప్రమాదం నుంచి గట్టెక్కిచ్చారు ప్రజలను. అయితే దాదాపుగా ప్రాణ నష్టం పెద్ద స్థాయిలో లేకుండా చేయగలిగారు. ఏదో 32 మంది చనిపోయారని చెప్పేసి అంటున్నారు. బట్ ఆ విపత్తుకి జరిగినటువంటి విపత్తు తీవ్రత మనం కనుక అబ్జర్వ్ చేస్తే కనుక చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్యని మనం తక్కువగానే వేసుకోవచ్చు. సో మేజర్ విపత్తు, దాదాపు 3 లక్షల మంది జనాన్ని రివోక్ చేసేటువంటి ఆపరేషన్ అది. సో వాళ్ళ ప్రాణాలను కాపాడేటువంటి ప్రయత్నం అది. సో 3 లక్షల మంది వరదల్లో ఇరుక్కుపోయి, దాదాపుగా నీటి ప్రవాహం ఉధృతిగా ఉన్నప్పుడు ఇరుక్కుపోయినటువంటి పరిస్థితుల్లో ఆదుకోగలిగారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఆదుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి, నీరంతా కూడా ఫ్లో తగ్గిపోయింది. ఆ గ్రామాలన్నీ కూడా ఇప్పుడు శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఒకవైపు ఫైర్ ఇంజన్లు వచ్చాయి, వందలాది ఫైర్ ఇంజన్లు వచ్చాయి. ఫైర్ ఇంజన్లతోటి మొత్తం పేరుకుపోయినటువంటి మట్టిని అంతా క్లీన్ చేస్తున్నారు. ఇంకొక వైపు ఏమో మున్సిపల్ సంబంధించినటువంటి ఉద్యోగులు మొత్తం కూడా మొత్తం క్లీన్ చేసి దానిపైన స్ప్రే చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఇదంతా డస్ట్ వచ్చి మళ్ళీ వాళ్ళకి వైరల్ జ్వరాలు ఇవి రాకుండా మొత్తం క్లీన్ చేసేసి హౌసెస్ని అన్నిటినీ, గ్రామాలన్నింటినీ కూడా మళ్ళీ యథాతథంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొక వైపు చంద్రదండు అంటే చంద్రబాబు నాయుడు సైన్యం, చంద్రదండు ఏం చేస్తుంది, ఈ మొత్తం ఆహార పదార్థాలను అందజేయటం, వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్కి సంబంధించిన సౌకర్యాలు, మెడికల్కి సంబంధించిన కిట్లు అందజేయటం, ఇవన్నీ కూడా చంద్రదండు చేస్తుంది. ఇంకొక వైపు ఏంటి, బుడమేరు మళ్ళీ పొంగకుండా, బుడమేరు నీళ్లు మళ్ళీ గ్రామాల మీద పడకుండా భారత ఆర్మీనే దించాడు చంద్రబాబు నాయుడు. భారత ఆర్మీని దించి ఆర్మీ ద్వారా ఆ గండ్లను పూర్తి చేసేటువంటి ప్రయత్నం మరొక వైపు జరుగుతోంది. ఈ మొత్తం ఆపరేషన్లో ఈ పోస్ మిషన్ అనేదాన్ని ఒకదాన్ని పెట్టారు. ఏంటి ఈ పోస్ మిషన్ అని అంటే, ఇప్పుడు వీళ్ళందరికీ కిట్లు అందిస్తున్నారు. ఆ కిట్లో ఏమేమి ఉన్నాయి, ఆహార పదార్థాలు, మౌలికంగా కొన్ని బేసిక్ మెడిసిన్స్, ఇవన్నీ ఉన్నాయి కిట్. ఆ కిట్లో ఒక బియ్యం, కందిపప్పు, చింతపండు లేదా ఉప్పు, ఇలాంటివన్నీ ఆ కిట్లు ఇస్తున్నారు, ఒక కిట్. అయితే ఆ కిట్లు ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డు చూపించటం, లేదా ఆధార్ కార్డు లేకపోతే బయోమెట్రిక్ విధానాన్ని బయోమెట్రిక్ చేయించుకొని ఆ కిట్లను ఇస్తున్నారు. దాన్నే ఈ పోస్ మిషన్ అంటున్నారు. ఎందుకంటే అక్కడికి ఎవరెవరికి ఇవ్వాలి, ఏంటి, ఎన్ని ఇవ్వాలి. జనరల్గా ఏంటంటే ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ఈ సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎగబడతారు, తీసుకోవడానికి వాళ్ళు ఆదుర్తారు అనమాట. మళ్ళీ రావేమో, మళ్ళీ అందవేమో అనేటువంటి ఒక ఆదుర్త ఉంటుంది సహజంగా వాళ్ళలో. సో అలా ఆదుర్త పడకుండా ఒకరికి ఒక కిట్
అండ్ ఎవరికి నీడ్ ఉందో వాళ్ళకి అందదు నీడ్ ఒక్కొక్కసారి. నీడ్ ఉన్న వాళ్ళకి కూడా అందదు, అందరికీ రావాలి, అందరికీ అందాలి. సో అందినటువంటి వాళ్ళకి ఒకళ్ళే 10 మంది ఒకళ్ళే 10 తీసుకుంటే 10 కిట్లు తీసుకుంటే మిగతా వాళ్ళకి అవును. అందజేసే పరిస్థితి ఉండదు. పైగా దాదాపు 3 లక్షల మందికి అందజేయాలి. 3 లక్షల మందికి భోజనాలు ఏర్పాటు చేయాలి, ప్రతి పూట ఏర్పాటు చేయాలి కదా. సో ఇవన్నీ కూడా పెద్ద ఆపరేషన్. దీంట్లో అందుకే అందరికీ అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పోస్ట్ మిషన్ అనేటువంటి పద్ధతిని ఇంప్లిమెంట్ చేశారు చంద్రబాబు నాయుడు. ఏంటి ఈ పోస్ట్ మిషన్ అంటే ఏం లేదు, సింపుల్, వెరీ సింపుల్. ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు తీసుకొని నోట్ చేసుకోవటం, లేదంటే బయోమెట్రిక్ తీసుకొని ఈ కిట్ ఇస్తారు. ఆ కిట్లో ఏమేమి ఉన్నాయి అని అంటే, కిట్లో ఉన్నటువంటి వస్తువులు కనుక మనం చూస్తే కనుక ఆయన ఇచ్చినటువంటి వాటిలో ఇప్పుడు తొలి రోజు 50,000 కిట్లని ఇవ్వడానికి ప్రారంభించారు. ఇవాళ 50,000 కిట్లను పంపిణీ చేయడానికి. దాంట్లో కిట్లో 25 కేజీలు బియ్యం, నాణ్యమైన బియ్యం 25 కేజీలు, అలాగే కందిపప్పు కిలో, పంచదార 1 కిలో, 2 కిలోలు ఉల్లిపాయలు, అలాగే 2 కిలోల బంగాళాదుంపలు, లీటరు నూనె. సో ఇక్కడ 2 కిలోల ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు కాదు, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళాదుంపలు, 2 బంగాళాదుంపలు కాదు, కాకపోతే ఇక్కడ టమాటాలు లేవు. లేదంటే మళ్ళీ ఒక చాట చూపిస్తారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వరదలు వస్తే ఉత్తరాంధ్రలో 2 బంగాళాదుంపలు, 2 టమాటాలు, 2 ఇచ్చారని, అది ఉల్లిపాయలు. ఇప్పుడు మార్కెట్లో ఉల్లిపాయ 70 రూపాయలు ఉంది. సో అంటే అలా కాకుండా 2 కిలోలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అప్పుడు 2 ఉల్లిపాయలు కాదు, 2 ఉల్లిపాయలు, 2 బంగాళదుంపలు అవి కాదు, ఈయన 2 కిలోలు ఇచ్చారు. సో లీటర్ నూనె, ఇవి కిట్లో ఉన్నాయి. మొత్తం 2 లక్షల కుటుంబాలకి ఈ కిట్లు అందజేయాలి అనేటువంటి వాళ్ళ టార్గెట్. ఫస్ట్ డే 50,000 మందికి ఇది ఇస్తారు. దీన్ని ఈ పోస్ట్ మిషన్ ద్వారా ఈ సరుకులు పంపిణీ చేయాలి అనేది, దానికి అందుకే ఈ పేరు పెట్టారు, బయోమెట్రిక్ ఆధారంగా ఇవ్వడానికి. సో కాబట్టి గతంలో కూడా మనం చూసాం, అదే ఆపరేషన్స్ ఏదైనా జరిగేటప్పుడు ఇవన్నీ కూడా ఇలా కొన్ని దానికి బ్లూ ఆపరేషన్ అంటారు, కొన్ని దానికి ఎల్లో ఆపరేషన్ అంటారు, కొన్ని దానికి సర్జికల్ స్ట్రైక్స్ అంటారు, ఇలా రకరకాల పేర్లు పెట్టుకున్నారు. అలాగే ఈ పోస్ట్ మిషన్ అనే దాన్ని పెట్టారు, ఈ పోస్ట్ మిషన్ ఆపరేషన్ అని. దాంట్లో భాగంగా ఇప్పుడు బయోమెట్రిక్ ద్వారా ఈ కిట్ల పంపిణీ ఇవన్నీ చేయటానికి ఆల్రెడీ గ్రౌండ్లో ఇప్పుడు ఉంది చంద్రదండు. ఇంకొక వైపు ఏమో ఆర్మీ పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో ఉన్నారు గత వారం రోజుల నుంచి కూడా. సో ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. దాంట్లో ఈ పోస్ట్ మిషన్ అంటే టెక్నాలజీ. ఇప్పుడు ఏ విధంగా అయితే డ్రోన్స్ ద్వారా సహాయాన్ని అందించగలము విపత్తులు సంభవించినప్పుడు, అది మంచి మార్గము, సరైనటువంటి మార్గము అని నిరూపించారు ఈ విపత్తు ద్వారా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జనరల్గానే హైటెక్ ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన పేరుంది ఫస్ట్ నుంచి, విజనరీ నాయకుడు అని పేరుంది. టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటారనేటువంటి పేరు కూడా ఉంది. అందుకే అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని ఎఫిషియన్సీగా ఉపయోగించుకోవడంలో ఆయన ముందుంటారు. దానికి నిదర్శనమే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పోస్ట్ మిషన్. సో ఈ పోస్ట్ మిషన్ ద్వారా మీకు ఏంటంటే ఉపయోగం ఏంటంటే, ఒక కిట్ని అనేక మంది కాకుండా అందరికీ 3 లక్షల మందికి అందజేయాలనేటువంటిది ఒక మిషన్ అది. అందుకే దాన్ని ఈ పోస్ట్ మిషన్ అని అంటారు. సో డ్రోన్స్ అయిపోయింది, ఇప్పుడు ఈ పోస్ట్ మిషన్కి వచ్చాం. సో రాబోయే రోజుల్లో మరి ఇలాంటి టెక్నాలజీతో కూడినటువంటి ఆపరేషన్స్ ఇంకా ఎన్ని చంద్రబాబు నాయుడు ఈ విపత్తు అయిపోయే లోపల మన అందరికి పరిచయం చేస్తారో చూడాలి, ఆసక్తికరమైన అంశం. బట్ ఆయన చేస్తున్నటువంటి సేవలను ఎవరు కాదనలేము. తర్వాత ఆయన అందిస్తున్నటువంటి సహాయాన్ని కానీ, సేవలను కానీ, ఆయన చిత్తశుద్ధిని కానీ ఎవరైనా ప్రశ్నిస్తే ఈ టైంలో అది ఈర్ష్యా ద్వేషంతో ఆయనని ప్రశ్నించినట్టే అవుతుంది తప్పితే దాంట్లో నిజాయితీ ఉండి ప్రశ్నిస్తున్నారని చెప్పి అనుకోవటానికి లేదు.